నమస్తే అండి. రాజకీయ నాయకులు కేవలము తమ పార్టీకి చెందినటువంటి సుఖదుఖాలను మాత్రమే పంచుకోవడానికి పరిమితం కాకూడదు. కొన్ని సామాజిక అంశాల్లో కూడా పాల్గొనడం ద్వారా అందరి మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయం పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో చొరవ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు గారు సామాజిక అంశాల్లో భాగస్వామి అయ్యేందుకు ముందు వరుసలో ఉంటారు. ఉదాహరణకు సమాజం మన్ననలు పొందినటువంటి రతన్ టాటా ప్రాణాలు కోల్పోయినప్పుడు బాబు ఆయన తనయుడు లోకేష్ వెళ్ళి ఘన నివాళులు అర్పించారు. ఇలాంటి నడవడిక నాయకుల విశ్వాస దృక్పథాన్ని, రాజకీయాలకు అతీతమైనటువంటి వైఖరి భావాన్ని తెలియజేస్తుంది. ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చొరవ కనిపించలేదని చెప్పొచ్చు. అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా హైదరాబాద్ వెళ్ళి రోషయ్య గారి పార్థివ దేహానికి ఘన నివాళిని అర్పించారు. రాజకీయంగా చంద్రబాబు గారు అలాగే రోషయ్య గారు ఉప్పు నిప్పుల వ్యవహరించారు. అయినప్పటికీ రోషయ్య రాజకీయ పందా పైన గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతిమ వీడ్కోలుకు వెళ్ళి వచ్చారు. తద్వారా రోషయ్య గారు సామాజిక వర్గానికి బాబు దగ్గరయ్యారు, జగన్ దూరం అయ్యారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు అత్యంత సన్నిహితులు. కానీ ఎంతో సౌమ్యుడిగా పేరు పొందినటువంటి రోషయ్యతోనూ వ్యక్తిగత వైరం పెంచుకొని రాజకీయంగా ఎంతో కొంత నష్టపోయారు జగన్. తాజాగా కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపైన ఉగ్రవాదులు జరిపినటువంటి దాడుల్లో ఏపీకి చెందినటువంటి 2 ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖవాసి చంద్రమౌళి 68 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు 42 సంవత్సరాలు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో తన పార్టీ యువ నాయకుడు అంత్యక్రియలో పాల్గొని ఆ తర్వాత విశాఖ వెళ్ళి చంద్రమౌళికి నివాళులు అర్పించారు. ఈవేళ కావలి మధుసూదన్ రావు పార్థివ దేహం చేరుకుంటుంది. ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాదుల కాల్పుల్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ద్వారా ర్యాలీలను నిర్వహించాలని తమ పార్టీ కేడర్కు ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విశాఖ, కావలి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొంటే బాగుంటుందన్నటువంటి ఆలోచన వైసీపీ నాయకత్వానికి ఎందుకు రాలేదో వాళ్ళకే తెలియాలి. మరి ఇలాంటి సందర్భంలో కదా జగన్ చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి అని ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఇట్లాంటి విషయాలలో పాల్గొంటే మంచిది కదా అని భావిస్తున్నారు. చూద్దాం. నమస్తే.